నా పేరు ఇన్స్పెక్టర్ ఇంద్రజీత్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేకపోయినా చెప్పాల్సిన అవసరం నాకు ఉంది. అంతకంటే ముందు ఫోన్ సైలెంట్లో పెట్టండి. మీ పేరు? విజయ్ సార్. పూర్తి పేరు? విజయ్ డొంకాడు. ఇంకా ఎన్ని స్క్రిప్ట్లు ఉన్నాయి మీ కాడ? ఇంకో 2 ఉన్నాయి. మీరేనా వీళ్ళందరికీ ప్రొడ్యూసర్? ఐ మీన్ అదే వీళ్ళందరూ ఉన్న సినిమాకి ప్రొడ్యూసర్? నేను సార్. కాదండి, మాకు మల్టిపుల్ పీపుల్ నుంచి కంప్లైంట్స్ వచ్చే వీళ్ళందరూ నేను అడగట్లేదని ఫీల్ అవుతున్నావా? నీకు నాకు పరిచయం ఉంది కదా, ఫ్రీ కూర్చో. మరి ఎందుకు అలాగా ఫ్రీజర్లో ఉన్నట్టు? అంత ఫ్రీ అవ్వకు, మామూలు కూర్చో, అంత ఫ్రీ అవ్వకు. చాలా కంప్లైంట్స్ వచ్చాయండి. కొంచెం అది మెట్రో స్టేషన్ కాడ అయ్యి తిరిగేస్తున్నారు, కొంచెం న్యూసెన్స్ అది క్రియేట్ చేస్తున్నారు, ఏడబడితే ఆడికి వెళ్ళిపోతున్నారు. బావర్చికి కూడా వెళ్ళినట్టున్నారుగా, బిల్లు కట్టకుండా వచ్చినట్టున్నారు. వాళ్ళే వద్దన్నారా? భయపడి ఉంటారులేండి, రెడ్ డ్రెస్లు వేసుకొచ్చారు కదా. చూసారు, సినిమాలు కూడా చూస్తున్నారు. తర్వాత మాట్లాడదాం అనుకున్నా. మీరు చేసేయండి పోనీ ఇంటర్వ్యూ, ఇప్పుడు చేసేయండి పోనీ, ఇటు వచ్చేయండి. ఇన్స్పెక్టర్ ఎవరు ఇక్కడ? అది కామన్. ఎక్కడ మీది ప్రాపర్? పడతి సార్. నాకు పడదు. ఎక్కడ? పడతి. పడతి. ఎంతమంది దిగారండి? మన ఎంతమంది? మీలో మీరే లెక్కెట్టుకోండి. 9. నేను నువ్వే అన్ని చెప్తున్నావు, గ్యాంగ్ లీడర్ నువ్వేనా? కాదు. మరి ఎవరు? మనమేనా? దామ్మా దా. అయ్యో కూర్చోమ్మా, అక్కడ కూర్చో ఫస్ట్. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు? దేనికి ఇదంతా? ఇది ఏం లేదండి, మా ఊళ్ళో మా ఆచారం అండి పరదా. కానీ ఇది మీ ఊరు కాదు కదండి. కాదు, అప్పుడు అక్కడ మేము ఇలా తిరగలేదు ఎప్పుడు. సో మీ ఊర్లోనే ఇలా తిరగలేదా? లేదు. మరి మాకెందుకు ఇచ్చారండి బంపర్ ఆఫర్? అంటే మాకు హైదరాబాద్ చూడాలని అనిపించింది. సో వేసుకుంటే కనపడుతుందండి. కనిపిస్తుంది. మాకు మీరు కనిపించట్లేదు, కొంచెం తీస్తారా? అయ్యో, ఇది మా ఊర్లో ఆచారం అండి. మీ ఊర్లో ఆచారం కదండి, మా ఊర్లో మామూలుగా. అంటే మీ ఆధార్ కార్డుల మీద కూడా అలాగే ఉంటాయండి? కాదండి, మామూలు క్వశ్చన్స్ అడుగుతున్నా, ఒక్కసారి తీస్తారా? నాకు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రాబ్లం అండి. మీ ఊర్లో చెప్పండి. ఈయన కూడా, మీరు డైరెక్టర్ కదా ఈ సినిమాకి? అవునండి. అండియా? నన్ను వేసుకున్నప్పటి నుంచి ఓకే ఫైన్ సరే. ఈయన నేను ఫ్రెండ్స్ అండి చిన్నప్పటి నుంచి. మీరు చెప్తే, ఆయన చెప్తే ఓకేనా? తీయచ్చు అని తను చెప్తే ఓకేనా? ప్రొడ్యూసర్ గారు మీరు కూడా ఒకసారి. అను, వాట్ ఇస్ దిస్ రే? చెప్పాలి కదా పరదాని కథలు నువ్వు అని. చెప్తాను కదా తీయకూడదని. మరి తీయకూడదని మీ ఊర్లో తీయకూడదని చెప్పావు. పరదా అంటే అంత సరదా అని చెప్పుంటే నేను కూడా వేసుకొచ్చేవాడిని కదా. సరదా కాదు, ఇది మా ఆచారం. ఆచారం, ఓకే ఆచారం కాబట్టి నేను దాని గురించి పెద్ద ఏమి నేను ఇచ్చేయను. చాలా చాలా ప్రెషియస్ ఆచారం అనుకుంటా అసలు. అంటే ఓకే, అంటే అసలు మీరు ఓకే మీ ఊర్లో ఆచారం, కానీ ఈ ఊర్లో మాకేంటి ఆచారం మామూలుగా? అంటే అసలు ఎందుకు తిరుగుతున్నా? మా ఆచారాల గురించి మీకు తెలియాలి కదా, అందరికీ తెలియాలి కదా. సో దానికి నిన్న కూడా ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, అందులో చూసా మీరు చాలా ఊర్లు తిరుగుతున్నారు కదా, ఒకే జీప్ వేసుకుని. పెట్రోల్ బంక్ వాటికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చివారా, పరద తీసివారు ఇలా మామూలుగా? అంటే మిమ్మల్ని గుర్తుపడతారు కదా అందుకు. మీరు, దర్శన, సంగీత గారు అందరు ఉన్నారు కదా, మామూలుగా డీజిల్ పెట్రోల్ కొట్టించుకునేవారు అయితే. ఓకే, అంటే ఇదేంటి సినిమా పరదా కాన్సెప్ట్ ఏంటి అసలు? పరదా వేసుకుని ఊరంతా అలా తిరిగి వచ్చానా? ఐ మీన్ ఓకే, కాన్సెప్ట్ గురించి మా డైరెక్టర్ గారు చెప్తాడా? చెప్పరా. అది సినిమా చూడాలండి. మోడల్ ఆన్సర్లు ఇవ్వకరా. 22 కదా రిలీజ్. కొంచెం ఏ శుభంకి అయితే ఈ సినిమా మొదటి రోజు చూసిన వాళ్ళు చాలా లక్కీ అన్నావు కదరా, ఇక్కడ చెప్పు. సరే విజయ్ గారు, మీకు ఫ్రెండ్లీ సజెషన్ అండి. మా ఆవిడతో ఈవెంట్ పెట్టినప్పుడు మైక్ అక్కర్లేదండి, వాళ్ళకి అనవసరంగా ఖర్చులు వేస్ట్. ఎందుకంటే మీ కాస్ట్ కటింగ్ కూడా అవుతుంది. అఫ్ కోర్స్ మీది ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్న సినిమా అని అర్థం అవుతుంది. మంచిగా మొత్తం మంచి బిజినెస్ అయిపోయిందని విన్నాను. దాన్ని జనాలందరూ థియేటర్కి వచ్చి ఇంకా దాన్ని మల్టిప్లై చేస్తారు. ఐ నో, బికాజ్ మా స్టార్ ఉంది ఇక్కడ, ఆవిడతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. అవునండి, ఫస్ట్ లో ఇంట్రాగేషన్ లాగా ఉంటుందండి, తర్వాత ఇంటర్వ్యూ అయిపోద్ది.
వీడి ఇంటర్ఫియరెన్స్ లేకపోతే ఇంకా బాగుంటుందండి. అంటే సినిమా ఎలా ఉంటుందంటే థియేటర్లో చూడండి ఇలాంటి ఆన్సర్లు కాకుండా. ఏం చెప్పలేదు మిమ్మల్ని కూడా చెప్పొద్దు అన్నాడా? రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాడా? నేను కూడా అమ్మా మీరు కూడా చెప్పరా? ఓహో ఓహో ఓకే, అందరూ సింక్లో ఒప్పుతున్నారు. నెక్స్ట్ చూస్తాం, నెక్స్ట్ కూలీ వారు కూడా చూడబోతున్నాం. అదే అంటే నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. అసలు చార్మినార్ చూడండి, హుసేన్ సాగర్కి వెళ్ళండి, నిలోఫర్ టీ తాగండి. తాగేటప్పుడు మాత్రం తీయండి, ఎందుకంటే దీని మీద పడిపోద్ది. అలాగే తాగుతారా? అండి ఆచారం అండి, ఆచారం మీకోసం మేము ఆచారం కాబట్టి నేనేమన్నాండి. మామూలుగా నాకేంటంటే సినిమా గురించి క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. సినిమాలో ఈ ఆచారం ఉంది, ఓకే, అదొక పాయింట్. సినిమాకి ఎందుకు రావాలి, ఎందుకు చూడాలనేది. బట్ అసలు సినిమా దేని గురించి అంటే దీని జానర్ ఏంటని డిఫైన్ చేయాల్సి వస్తే ఏమని చెప్తావు? అంటే ఇది ఒక మిక్స్డ్ జానర్ బేసికల్లీ. అంటే మీరు సినిమా చూస్తే తెలుసుకుంటారండి. క్యాబ్ తోలండి, క్యాబ్ చెప్పండి, బయలుదేరిపోతాను చెప్పండి. చూడు, తనలో చూసి నేర్చుకో. అంటే ఇది ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా కాసేపు ముందు, అది 2 సినిమా గురించి ఒక అలాంటి. నువ్వు కాంతారా సినిమా చూసావా? చూసాను. జిందగీ నా మీదకి దోబారు చూసావా? చూసాను. ఈ 2 సినిమాలు ఒక సినిమాలో ఉంటే ఎలా ఉంటుంది? బుర్ర పాడైపోద్ది. అట్లాగే నాకు కూడా అనిపించింది. ఆ డిస్క్రిప్షన్ నేనే ఇచ్చాడా? ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో అయినా ఇస్తే నేను దర్శన ఇలా చూసుకుని. ఇది శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ కన్నా వైరల్ అయ్యేటట్టుంది అసలు ఈ కాంబినేషన్. శుభం అంటే కాదు, నువ్వు నిజంగా చెప్తున్నావా లేకపోతే కాంట్రాస్ట్? అంటే డిఫరెంట్ బ్లెండ్ ఆఫ్ ఒక ఫోక్లోర్, ఒక స్లైస్ ఆఫ్ లైఫ్. స్లైస్ ఆఫ్ ఫ్లోర్ అవుతుంది. ఓకే, బట్ నో, వెరీ ఇంట్రెస్టింగ్. నువ్వు చెప్పిన కాంబినేషన్ కూడా ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. బట్ ఓకే, అంటే లెట్స్ స్టిక్ టు రియాలిటీ. ఇప్పుడు మీది August 22 రిలీజ్ అవుతుంది. August 15 ఏమో వార్ 2, కూలీ, మీ తర్వాత వారం ఏమో మా రవితేజ గారి మాస్ జాతర, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నిటి మధ్యలో, అంటే ఇది పెద్ద సినిమా చిన్న సినిమా నేను దీన్ని డిఫైన్ చేయట్లేదు, ఆర్ నేనేమి ఆబ్జెక్టిఫై చేయట్లా. బట్ అన్నిటి మధ్య రేస్ మధ్యలో హౌ లైక్ ఐఎమ్ ష్యూర్ యూఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్, దట్స్ వై యూఆర్ కమింగ్. బట్ వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ ఆల్ అబౌట్? కంటెంట్ అంటే అనుపమ అని చెప్పేవాడిని. కంటెంట్ అంటే కంటెంట్ చెప్పే, నీకు అసలు కంటెంట్ ఉంది కాబట్టి తెలియదు. అవును అవును, అసలు నేను అంటే కంటెంట్ ఉంది కాబట్టి తను ఫస్ట్ సినిమాకి ఒప్పుకుందిరా, లేకపోతే సినిమా ఎందుకు ఒప్పుకుంటుంది? సో అనుపమ ఫస్ట్ ఇంకా చెప్తే చండాలంగా ఉంటుంది. అనుపమ ఫస్ట్ సోలో, తన ఫస్ట్ సోలో థియేట్రికల్ ఫిల్మ్. తన ఆవిడ ఎన్ని సినిమాలు చేస్తుంది? సో నెక్స్ట్ అనుష్క తర్వాత మా అనుపమే నెక్స్ట్ స్టార్ అవ్వబోతుంది. ఎందుకు వాళ్ళ తర్వాత వీళ్ళ తర్వాత తననే మొదటి అనుపమ అవుతుంది అని చెప్పాలి. డెఫినెట్లీ ఫైర్ షర్ట్ మీద కాదురా, మనసులో ఉండాలి, మనిషిలో ఉండాలి. విజయ్ గారు చెప్పండి, ప్రొడక్షన్ అప్పుడు ఐ నో బికాస్ నేను తనతో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను. షీ ఈజ్ లైక్ ద మోస్ట్ కంఫర్టబుల్ యాక్ట్రెస్ టు వర్క్ విత్. అండ్ ఇప్పుడు జస్ట్ బిస్కెట్ వేయడానికి చెప్పా, బట్ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మీరు చెప్పచ్చు. ఏముండవు నాకు దానికి, అదొక వెబ్ సిరీస్ అవుతుంది. అనుపమతో కానీ దర్శన కానీ సంగీత మ్యామ్తో కానీ లొకేషన్ స్పాట్లో ఎప్పుడు ప్రాబ్లం లేదు. అసలు వాళ్ళ ముగ్గురు చాలా చాలా క్లీన్గా ఉండేవారు. మనం ఏమైనా తప్పు చేస్తే అను అప్పుడప్పుడు క్లాసులు పీకుతుండేది, అది వేరే విషయం. అది మా అందరికి అలవాటు అయిపోయింది. తప్పులు మాకు అలవాటు తెలుసు కదా మీకు. ఆ తప్పులు కూడా మాక్సిమం జరిగేవి డైరెక్టర్ వల్లే అని నేను కన్ఫర్మ్ చేస్తున్నా. డౌట్ కూడా లేదు నాకు. ఐఎమ్ నాట్ ఈవెన్ డౌటింగ్ ఇట్. వాడి వల్ల ఏంటి, ఎందుకంటే వాడు ప్రాబ్లమేటిక్ మనిషి కాదు, ఎంతూజియాస్టిక్ మనిషి, కోపదారి మనిషి. ఎంతూజియాజం వల్ల అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కానీ ప్రవీణ్ ఎంతురేగుల లేకపోతే ఎంత్రేగుల. కానీ మామూలుగా బయట అంటారు కదా, అంటే జనరల్లీ యాక్టర్స్ వాళ్ళతో డీల్ చేయడం కష్టం. అది ఏదో ముగ్గురు హీరోయిన్లు, పెద్ద పెద్ద హీరోయిన్లు పెట్టుకుని నీకేమన్నా కష్టమైందా?
చాలా అంటే అసలు చాలా వెరీ ఫ్రెండ్లీ. సో నీకు డీల్ చేయడం ఈజీ అయింది. అంటే ఈజీ, నీకు డీల్ చేయడం ఈజీ అయింది. అలా అడిగిన దానికి చెప్పు బ్రో. అంటే ఈజీ అంటే ఈజీయే కదా, కొద్ది కష్టం. కాలేజ్ నుంచి చూస్తున్నాను సార్ వీడిని, చాలా మందితో చేసేవాడు. సో పెద్ద నా ఫస్ట్ సినిమా అంత పెద్ద స్టార్స్ తో వర్క్ చేశాను. అవును. సో వెరీ యాక్చువల్లీ నీ ఫస్ట్ సినిమాలో చేసిన వాళ్ళు పెద్ద స్టార్స్ చేసావు, నెక్స్ట్ సినిమాలో కూడా వాళ్ళు చేసావు, ఇప్పుడు ఈ సినిమాలో పెద్ద స్టార్స్ తోటి చేస్తున్నావు. సో ఐ థింక్ ఇట్స్ కంప్లీట్ సర్కిల్. అండ్ ప్రవీణ్ గురించి మా ఫ్రెండ్స్ ఇలా చాలా తిరిగి వచ్చాం కదా, వాళ్ళు వెళ్ళి కొంచెం స్నాక్స్ ఏదో ఒకటి రిలాక్స్ చేయొచ్చు కదా. అవునండి, కాకపోతే మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. టీలు కాఫీలు మన భాష అర్థం అవుతుంది. మీ ఊర్లో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? తెలుగు. తెలుగేనా? ఓకే ఓకే. పడతి. మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి, తినండి, మీరు వెళ్ళి తినేయండి, తర్వాత వస్తానని చెప్పారా? ఓకే. వాట్సాప్ లో లొకేషన్ అది షేర్ చేయమనండి, అటు ఇటు వెళ్ళిపోతారేమో. దీని తర్వాత చార్మినార్ వెళ్ళాలి కదా. దీని తర్వాత చార్మినార్ అని ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఓకే, చాలా బాగుంది. ఊరంతా తిరుగుదాం ప్లాన్. ఊరంతా అవి మిగిలిన స్టేట్స్ కూడా కవర్ చేస్తారు అనుకుంటా కదా. కొచ్చి, మరి మన స్టేట్ లో మిగిలిన సిటీస్ ఇవన్నీ కూడా. ప్రవీణ్ గురించి మీ అందరి గురించి కూడా మాట్లాడదాం, బట్ ప్రవీణ్ గురించి టెల్ మీ వన్ థింగ్ దట్ యూ థింక్ ఐ డోంట్ నో అండ్ ఐ విల్ టెల్ యూ అ ఫ్యూ థింగ్స్. ప్రపంచంలో ఏం జరిగినా, షార్ట్ లో ఏం జరిగినా, ప్రవీణ్ కి ముఖ్యం చేతిలో ఉన్న చిప్స్ ప్యాకెట్, నూడిల్స్. ఎంత యాక్యురేట్ గా చెప్పారంటే అది కూడా అన్అపాజిటివ్ గా తింటుంటాడు. ఎగ్జాక్ట్లీ, ఏం లేదు. ఎంత సేమ్ ఐ బి క్రైయింగ్, ఐ బి పుట్టింగ్ గ్లిజరిన్ అండ్ వైపింగ్. చెప్పు, నీకేమనిపిస్తుంది? ఓకే, తింటావా? విజయ్ గారు మీరు చెప్పండి, మీకు ప్రవీణ్ ఎప్పటి నుంచో పరిచయం కదా, సినిమా బండి టైం నుంచి పరిచయం. అంటే ప్రవీణ్ ని ఎప్పుడు హర్ష ఏది సీరియస్ గా తీసుకోడు. వరం మనం స్ట్రెస్ తీసేసుకుంటాం కదా. ఎంత ప్రాబ్లం అయినా ఓకే అయిపోద్ది, అది అయిపోద్ది, చేసేద్దాం. వాడి గో టు ఆన్సర్, గో టు పదం ఒకటి ఉంటుంది, ఎనీథింగ్ కెన్ బి డెల్ట్ విత్ అనేది. నాకు అప్పుడప్పుడు చిరాకు వస్తుంది, ఇంత పెద్ద సిచ్యువేషన్ జరుగుతుంది, అయిపోతుంది అంటే ఎలా అవుతుంది? So, you know, there's one thing about him, I think, which speaks volumes. Geetham, he studied in this college called Geetham. I'm sure you'll visit it in your promotions and all. Yeah. So, 4-1, fourth year, first semester is over. Last semester is there. Hardly 90 days of college. 4-2 is 3 months project work. You don't even go to college for 15-20 days, okay? ఆ టైంలో వీడు డిస్కంటిన్యూ చేసి ఈ వెంట్ టు విస్లింగ్ వుడ్స్. ఎవ్రీబడి ఇంకో 90 days లో అయిపోతుంది కదా. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇంపల్సివ్ డెసిషన్స్ హీ వుడ్ టేక్. అండ్ మా ఫ్రెండ్స్ అందరిలో, సో మై ఫ్రెండ్ హూ డైరెక్టెడ్ వైవా, దిస్ వన్ అండ్ షణ్ముఖ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కజిన్స్. దిస్ గై వాజ్ ద ఫస్ట్ వన్ టు టేక్ దట్ స్టెప్, దట్ వెరీ ఆఫ్ బీట్ స్టెప్. అండ్ బ్యాక్ ఇన్ వైజాగ్ పీపుల్ వుడ్ థింక్ వీడు చదువుకోలేకపోతున్నాడు అందుకని మానేసి సినిమాల్లోకి వెళ్తున్నాడు, అలా మైండ్ సెట్ అలా ఉండేది ఆ టైంలో. బట్ ప్రూవింగ్ దెమ్ ఆల్ రాంగ్. దో దేర్ వాజ్ ఓన్లీ సమ్ లాస్ట్ సెమిస్టర్ ఉండింది కదా, అంతే కదా, 4-2 ఒకటి ఉంది, క్లియర్ చేసేలే, క్లియర్ చేసేలే ఫైనల్లీ ఒకటి. బట్ he left college and he went to Whistling Woods. He pursued. I think, we should give the blame to Mani Ratnam sir. Keep saying that he inspired me. అంటే నాకు మేజర్గా ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు ఉంటే కానీ నువ్వు సక్సెస్ అవ్వలేవు. అవును, అదొక పేపర్లు ఉంటే అదొక ఇది అంటే సర్టిఫికెట్లు ఉంటే కానీ సక్సెస్ అవ్వలేము మనుషులు. అంటే నాకు అసలు ఓకే సర్టిఫికెట్లు కావాలి కదా ఫస్ట్ ఇచ్చేస్తారు. సో ఇంజనీరింగ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ సర్టిఫికెట్. ఇంకా నా సర్టిఫికెట్లు రాలేదు నాకు, ఇంకా గీతంలోనే ఉన్నాయి, ఇంకా ఉంది ఒకటి, అది క్లియర్ చేసావా? 10th క్లాస్ సర్టిఫికెట్ కూడా గీతంలోనే ఉంది, ఇంకా తీసుకోవాలి, వాళ్ళ దగ్గర ఉంటే సేఫ్. మా కాలేజ్ నుంచి అల్లుమ్నే డైరెక్టర్ అయ్యాడు, ఈ సర్టిఫికేట్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ మీకు ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట.
మీరు మొన్న చేశారు కదా మూవీ, ఆ మూవీ లాగా మన ఏంటది డ్రాగన్ లాగా అట్లా కాలేజ్లో నీ గురించి టెడ్ టాక్లు ఇస్తుంటారు. సో అట్లా ఐ మీన్ హీ వాజ్ క్రేజీ గా. ఐఎమ్ షూర్ మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది సినిమా చేస్తున్నప్పుడు. సో వాట్ వాజ్ యువర్ ఆయన నుంచి ఒక అప్పుడప్పుడు వీ కెన్ సీ దిస్ చంద్రముఖి వర్షన్ ఆఫ్ ఫిల్మ్ కమింగ్ అవుట్. ఆ ఫ్లిప్, అది టోటల్ ఫ్లిప్. అది మనకు తెలియదు. సడన్ గా ఇక్కడ యాక్టింగ్ అదంతా సీన్ జరుగుతుంది, ఆ సీన్ మొత్తానికి ఆయన దగ్గరికి ఫోకస్ వెళ్తుంది. దట్స్ వాట్ అది మిస్ చేస్తాను. ఏరా పాప మనిషిని అంత భయపెట్టారు. నేను భయపడ్డం కాదు, నాకు ఇది అర్థం కాదు, ఇది ఇదేనా అని అనిపిస్తుంది. ఈవెన్ మా కాలేజ్ డేస్ అన్నిలో కూడా వీ ఆల్ యూస్ టు ప్లే కౌంటర్ స్ట్రైక్ అనమాట ఆల్ త్రూ అవుట్ ద నైట్. యునో హీ వుడ్ ఫ్రంట్ ఇలా డెస్క్టాప్ మీద కూర్చొని ఆడేవాడు. వీ వుడ్ సిట్ బిహైండ్ హిమ్. వీ వుడ్ నో వేర్ హీస్ గోయింగ్ ఇన్ ద గేమ్ అండ్ వీ వుడ్ ప్లే ఇట్ ఫ్రమ్ హియర్. అది తెలిసిపోయి ఒక దుప్పటి ఇలా వేసుకుని రక్త చరిత్ర సాంగ్స్ పెట్టుకుని హార్డ్ కోర్ గేమర్ అనమాట. యూనో ఐ థింక్ ఆల్ దోస్ థింగ్స్ టుగెదర్ మేడ్ హిమ్ వాట్ హీస్ టుడే అండ్ ఆఫ్ కోర్స్ హిస్ వైఫ్. ఇదేదో నీ బయోపిక్ ప్రమోషన్ లో ఉందిరా కాసేపు అంత. సో అనుపమతో కాఫీ టిఫిన్ నా ఇంట్రాగేషన్ మీదే, వాడి ఇంటరప్షన్ ఎక్కువైంది అంతే. సో ఓకే, అసలు మీకు ఫస్ట్ పరదా స్క్రిప్ట్ ఏం చెప్పి బెదిరించాడు? అదే ఐ మీన్ ఒప్పించాడు. ఏం లేదు, స్టోరీ పడతి గురించి ఆ ఊరి గురించి అదంతా చెప్తే నేను ఎలా నువ్వు చెప్తాను, నాకు చాలా నచ్చింది. పడతి పడతి పడితే అంటే అమ్మాయి, అమ్మాయి స్త్రీ. అవునా? ఓ ఊరి పేరే అది పడతి. పడతి. ఆ ఊర్లో ఇంకేం పడతి పద్ధతులు ఏమేమి ఉంటాయి అంటే ఇది ఇప్పుడు పరదాలు వేసుకోవడం ఒకటి ఉంది. అదేంటి ఎప్పుడో ఎవరో ఎప్పటి నుంచో పెట్టిన అయ్యా రూల్స్? అంతే, సినిమాలో చూడాలి మీరు అంతా. తెలియాలంటే సినిమా చూడాలి. కాదు, ఫస్ట్ 10 minutes ఆఫ్ ద ఫిల్మ్ మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ 10 minutes మీరు మిస్ పడతిలో అయితే ఉండబోయే పద్ధతులన్నీ ఆ 10 నిమిషాల్లోనే అంతే. మరి ఆ కల్చర్ ఫస్ట్ చూపిస్తాం. 10 minutes మీరు చూస్తే లాస్ట్ 10 minutes అస్సలు మిస్ అవ్వరు మీరు. అంతేనా? అప్పుడు దాకా కీప్ us hooked. Yes. ఓకే ఓకే నా ఓకే. నేను ఇక్కడ మీ ఫ్రెండ్ లానో లేకపోతే ఇంకొక యాక్టర్ లానో కాకుండా యాజ్ అన్ ఆడియన్స్ అడుగుతున్నా. సరే, టెల్ మీ వన్ గుడ్ రీజన్ వై షుడ్ ఐ వాచ్ పరదా ఓన్లీ ఇన్ థియేటర్స్? పరదా అనేది ఫస్ట్ టైం అంటే చాలా రోజుల తర్వాత అండి తెలుగులో ఒక ముగ్గురు అమ్మాయిలు చేస్తున్న ఫుల్ లెంత్ ఫిల్మ్ అండి. ఎస్, మన ఇంట్లో ఆడపిల్లలాగా ఉండేవాళ్ళు అందరూ రిలేట్ అవుతారు. అవును, నేను కొంతమందికి సినిమా చూపించాను, ఒక ఐఐటి స్టూడెంట్స్ వీళ్ళకి చూపించాను. ఓకే, ప్రతి ఒక్కరు ఏదో దానికి రిలేట్ అవుతున్నారు. ఓకే, మా అమ్మకి నేను చూపించాలి ఈ సినిమా, మక్క దర్శనాలా ఉంది, సుబ్బు క్యారెక్టర్ మా ఫ్రెండ్లో ఉంది. సో ప్రతి ఒక్కరు అలా రిలేట్ చేసుకుంటున్నారు. అండ్ సినిమా షూటింగ్ ఢిల్లీ, ధర్మశాల, మనాలి, హైదరాబాద్ చాలా చాలా డిఫరెంట్ టెరిటరీస్లో షూట్ చేసాము. చాలా బాగా షూట్ చేసాము, డిఫరెంట్ లొకేషన్లో షూట్ చేసాము. ఆడియో చాలా బాగుంటుంది. గోపిసుందర్ ఫెంటాస్టిక్ ఇచ్చారండి BGM. డిఫరెంట్ ఫీల్ అండి. అంటే థియేటర్లో విత్ క్రౌడ్ చూస్తే ఆ ఫీలింగ్ డెఫినెట్గా చాలా బాగుంటుంది. అంటే ఒక ఓటీటీలో చూడడానికి దానికి ఆ డిఫరెన్స్ అయితే 100%. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎనీ డే థియేటర్ ఎక్స్పీరియన్స్. అనుపమ గురించి చెప్పక్కర్లేదండి, షీ రాక్స్ అండి. అంతే అంతే. లాస్ట్ 10 minutes క్లాప్స్ అండి. అంతేనా? ఎస్, క్లాప్స్, అన్డౌటెడ్లీ క్లాప్స్. Oh, I have goosebumps. Undoubtedly. అంటుంటే నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ 10 minutes. ఓకే, నువ్వు చెప్పు. సో అదే నీకు శుభో ప్రీ రిలీజ్ లో చెప్పకు, మామూలుగా చెప్పు. అంటే జెన్యూన్. దానికి ఒక రియాక్షన్ వీడియో పెట్టాలనుకున్నా నేను. You should do that. సమంత గారు అయితే అసలు భయపడిపోయారు. చూసాం అందులో రియాక్షన్. ఏంటి ఇలా చెప్పారు? ఫంక్షన్ కి నేను ఆక్సిజన్ మాస్క్ తో వస్తాను. ఆల్రెడీ నాకు యాంగ్జైటీ ఎక్కువ, నేను అలా పట్టుకోండి. ఈ జిందగీ నా మిలేగా తుమ్హారా కాంతారా లాంటి ఐటమ్ అది ఎపిక్ అసలు. నేను దర్శన కూర్చొని అది విన్న వెంటనే మాకు చెప్పలేదు ఇలా. చాలా ఎక్స్ట్రీమ్ అది. So tell me, one good reason why I should watch Parda in theaters. సో అదే నీకు నా గురించి తెలుసు కాబట్టి నా సినిమా బండి శుభం ఈజ్ ఎ వెరీ ఫన్ జోన్ వెళ్ళిపోయింది. సో దిస్ ఫిలిం విల్ బి మై టికెట్ టు ద బిగ్ ఫిల్మ్స్ అన్నమాట బేసికల్లీ. You know what, I believe this is your strong zone. అంతే, డెఫినెట్లీ. నీకు ఇలాంటి ఇష్టం అయినా తెలుసు. అంటే ఫ్రెండ్ గా నీకు తెలుసు చిన్నప్పటి నుంచి నా ట్రావెల్, నా ఫిల్మ్స్ గానీ
నాకు మణిరత్నం అంటే ప్రాణం కోసేసుకుంటాను నేను బేసికల్లీ. సో శుభం చూసినప్పుడు అలా అనిపించదు, సినిమా బండి చూసినప్పుడు అలా అనిపించదు. ఇందులో కంప్లీట్ నా ప్రాణం పెట్టేశాను ఈ సినిమాకి. అంటే టెక్నికల్లీ అంటే ఎన్ని సినిమాలు చేసినా దిస్ ఫిలిం ఈజ్ ఏ బేబీ అనమాట. నాకు చాలా ప్రాణం ఈ సినిమాకి. చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఉన్న ఐడియా బేసికల్లీ ఇది. అంటే ఇట్స్ లైక్ వెరీ వెరీ ఆనెస్ట్ సినిమా, ఒక బిగ్ స్కేల్ ఫిలిం, థియేట్రికల్ ఫిలిం. అంటే చాలామంది ఓకే నువ్వు చిన్న సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతావులే అంటే వస్తాయి కదా ఆబ్వియస్లీ, ఓకే చిన్న కంటెంట్ తీసుకుంటూ వెళ్ళిపోతాడులే, ఇవన్నీ బ్రేక్ చేస్తుంది. అంటే ఒక డైరెక్టర్కి అది చాలా ఇంపార్టెంట్. సినిమా బండి చేస్తే ఆ సినిమాలాగే తీస్తా అనిపిస్తుంది. శుభం అంటే అదే సినిమా టోన్, కానీ దిస్ విల్ బ్రేక్ ఎవ్రీథింగ్. నా పాస్ట్ ఫిలిమ్స్ కానీ ఏది గుర్తు రాకుండా దిస్ ఫిలిం సోలోలీ ఈ ఫిలిం నాకు లైక్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ ఫిలిం విల్ బీ ఎ మార్క్ ఇన్ మై కెరియర్ అని నా ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. నువ్వు ప్రీవియస్ గా చేసిన ఫిల్మ్స్ కన్నా ఇది చాలా డిఫరెంట్ గా ఉంటది, అందుకని ఇది థియేటర్ లో చూడాలి అని యు ఆర్ బిలీవింగ్ దట్. ఓకే, నౌ కమింగ్ టు యు అనుపమ. సో ఈ సినిమాకి మీరు చాలా పెద్ద సెట్ అండ్ you've been busy with projects in multiple industries, as all of us know. You're busy in Tamil, you're busy in Malayalam, you're doing all different types of projects. Ilanti inta busy deeni majlo, how did this get your attention, and what is that one point why you said okay to this film? And the story. That's it. The story, that's it. Like in one go you said okay? Yeah. Okay. Just immediately after the narration నాకు చాలా నచ్చింది. అంటే నేను అదే చెప్తున్నా, లైక్ కొన్ని ఫిల్మ్స్ ఓకే మనం చేయాలి, ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అని అనిపిస్తుంది. ఈ ఫిల్మ్ అయితే నేను వదులుకుంటే నేను లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతాను. ఇది నేను ఇప్పుడు ఓకే చెప్పకపోతే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారా అన్న భయం వస్తుంది. దట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఇది. అంటే this made you feel like that, I think it made me feel insecure. అయ్యో నాకు దొరకకపోతే నాకు ఇది నేను చెయ్యకపోతే నేను మిస్ అవుతాను అనే ఫీలింగ్ మీకు తెప్పించగలిగారంటే, అంటే బికాజ్ యూ డూ డిఫరెంట్ ప్యాలటబుల్ ప్రాజెక్ట్స్ అన్ని డిఫరెంట్గా చేస్తారు కాబట్టి మీకే అలా అనిపించిందంటే ఐ థింక్ దాట్స్ ఆల్ ద మోర్ రీజన్ ఫర్ సంబడి టు కమ్ అండ్ వాచ్ దిస్. అండ్ నౌ యూ టెల్ మీ వన్ గుడ్ రీజన్ వై ఐ షుడ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. వాట్ ఈస్ దట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ గోనా let people know and ask people to come to the theater? ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, అది నేను ఎలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానో నాకు తెలియదు, కానీ there are mass films, commercial films, there are like really art films అని అంటారు కదా, అట్లాంటి ఫిల్మ్స్ ఉంటాయి. బట్ there are special films. అంటే మనకి అది చూసినప్పుడు ఇప్పుడు హైవే అన్నది there is a special feeling that you get out of that film. No, 100%. ఇప్పుడు Rockstar ki oka special kind of aesthetics and the feel you get. There's an aftertaste of it. Yeah, yes. that's after you will remember certain frames or scenes or 100%. music or visual. Something about that film is very dreamy that you will remember someday in future. Atlanti oka feel నాకు తెలిసి film will generate. సో దట్స్ అ రేర్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఇప్పుడు ప్రేమం చూసినప్పుడు వాళ్ళు ప్రేమంకి అలా ఒక మ్యాజిక్ ఉందన్నారు కదా, దర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ మ్యాజిక్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆ మ్యాజిక్ పూర్తిగా ఫీల్ అవ్వాలంటే ఆ ఆడియో కరెక్ట్ ఉండాలి అండ్ ఆ మ్యూజిక్ కరెక్ట్ గా రీచ్ అవ్వాలి అండ్ ఆ విజువల్స్ ఆ పెద్ద స్క్రీన్ లో చూసినప్పుడు. I don't think none of you have seen this trailer or teaser or whatever is out on big screen. టీవీలో చూస్తారు కానీ మేము ప్రతిసారి ఇది రిలీజ్ లాంచ్ చేయడానికి వెళ్తే ఇది పెద్ద స్క్రీన్ లో చూస్తున్నాము. And then we only can't believe that we went to all these places, we shot all of this అన్నది. అప్పుడు మృదుల్ is our DOP. She has done a crazy job. Gopi Sundar is our music director. And Dharmendra garu, all of them has put their heart into this project. So adi feel అవ్వాలంటే అంత పెద్ద స్క్రీన్ లో అంత మంచి సౌండ్ సిస్టమ్ లో అందరితో కూర్చుని చూస్తే ఆ ఫీలింగ్ వస్తుంది. That's the best experience you will get. Yeah. So one lovely point from what you've said I'll take away is, like you mentioned a few films and మీరు అన్నప్పుడే నాకు నాస్టాల్జియా హిట్ మీ, that period of time or people around me at that time or with whom I watched it. అంత స్పెషల్గా అంత ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ లాగా ఉండిపోద్ది అంటున్నారంటే now it's making me leave this interrogation and ఆడియన్స్ సపోర్ట్ చేయాలి. వాళ్ళు 100% చేస్తారు. బికాస్ నాకు మనందరం యాజ్ మేకర్స్ ఆర్ టెక్నీషియన్స్ దానికంటే ఎక్కువ నమ్మకం మన ఆడియన్స్ మీద ఉంది. బికాస్ దే విల్ నెవర్ let go down a good movie like this
కాంటెంట్ఫుల్ That's మూవీ what లైక్ we've been దిస్. telling. ఎస్ ఎస్ ఇంత పెద్ద సినిమాలు ఉన్నా సరే ఎందుకు నాకు నమ్మకం ఈ టైంలో రిలీజ్ చేయటం అన్నది, అంటే మన తెలుగు ఆడియన్స్ ఎంత చిన్న సినిమా అయినా ఎంకరేజ్ చేస్తారు. కంటెంట్ బాగుంటే అసలు సినిమాలను ఎంకరేజ్ చేస్తాం. అదే అన్ని సినిమాలు ఎంకరేజ్ చేస్తాం. అంటే దట్ ఈస్ ద పాజిటివ్ వైబ్. అసలు మన అంటే సినిమా నచ్చుకునే ప్రేక్షకులు మనం. సో అందుకే మాకు స్ట్రాంగ్గా నమ్మకం, ఇంత మంచి కంటెంట్ జనాలకి ఒక ఇమోషనల్ రైడ్. అంటే ఎప్పుడు చూసాం మనం ఒక త్రీ ఉమెన్ ఫిల్మ్స్, 3 ట్రావెల్ ఫిల్మ్స్ తెలుగులో లేవు. అంటే వీ హ్యావ్ సీన్ సంథింగ్ లైక్ ఇంగ్లీష్ కానీ క్వీన్ కానీ ఇవన్నీ మనం హిందీలో చూసాం, తెలుగులో లేదు అసలు. సో దిస్ విల్ డెఫినెట్లీ ఓపెన్ డోర్స్ టు మెనీ ప్రొడ్యూసర్స్. సో ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి అని అనిపిస్తుంది. ఈ సినిమా పేరు ఒకటే కాదు, డబ్బులు చేస్తేనే ఈ సినిమా వాల్యూ వస్తుంది. అంటే ఎందుకంటే ఇలాంటి సినిమాలకి పేరు వస్తుంది, ప్రొడ్యూసర్ ఓకే పేరు వచ్చింది, రివ్యూస్ బాగున్నాయి, అందరూ అదే అనుకుంటారు. కానీ అంటే ఫస్ట్ డే మీరు చూస్తే మేము హ్యాపీ, కాకపోతే మీరు రివ్యూ చూసి చూడండి. అని చెప్పాలంటే we should be that happy with the కాన్ఫిడెంట్. అదే ఆ రివ్యూ రాయడానికి మీరు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. వాట్ యు ఫీల్ అబౌట్ ఇట్ అన్నది ఎవరికైనా చెప్పాలంటే ఎవరన్నా సినిమా చూడాలి. ఆ సినిమా చూడడానికి ఆపర్చునిటీ ఇస్తే చాలు. సో కొన్నిసార్లు రివ్యూ చూస్తే బాగుంది అంటారు, ఓకే ఉమెన్ ఫిల్మ్ ఓటీటీలో చూసేద్దాం అనే థాట్ కూడా రావద్దు. థియేటర్కి రండి. ఇట్స్ ఏ థియేట్రికల్ ఫిల్మ్, ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మీరు రకరకాల ప్లేసెస్కి వెళ్ళి డిఫరెంట్ టెరైన్స్ లో, అంటే నా ఫస్ట్ థియేట్రికల్ ఫిల్మ్ ఇట్ షుడ్ బి గ్రాండ్. బేసికలీ ఇట్ షుడ్ బి బిగ్గెస్ట్ గ్రాండ్. ఇది గ్రాండ్ ఫిల్మ్, బేసికలీ ఇట్స్ గ్రాండ్ ఫిల్మ్ అండ్ డెఫినెట్లీ చూడాల్సిన సినిమా. ఆసమ్. సో మీరు ఈ సినిమా గురించి ఈ పాయింట్లన్నీ చెప్తుంటే అసలు నాకే ఫస్ట్ సాయంత్రం చూపించవచ్చు కదా సినిమా. మీ దగ్గర ఉండే ఉంటుంది కదా, కావాలంటే నేను థియేటర్ బుక్ చేస్తాను. సో అంత యాంటిసిపేషన్ క్రియేట్ అయింది నాకు. అండ్ ఇంట్రోగేట్ చేద్దామని వచ్చి నేను కూడా ఇక్కడ కన్విన్స్ అయిపోయాను. అసలు వాళ్ళని నేనే పంపిస్తాను ఇప్పుడు డిఫరెంట్ లొకేషన్స్ కి, మీరు ఎక్కడైనా తిరగండి సిటీ మొత్తం. అండ్ ఇప్పుడు ఈ సినిమా చూడాలంటే నాకు కూడా పరదా ఏమైనా ఉండాలా? ఉందా మరి నాకు కూడా? ఓ తెచ్చారా? ఓ థ్యాంక్స్ అమ్మా. ఓ పద్ధతి. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు అదిరా నేను వేసుకుని ఓకే. August 22nd పరదా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. నాలాగే మీరు కూడా పరదా లేకపోయినా పర్లేదు, జస్ట్ టికెట్ మాత్రం ముందు కొనేసుకోండి. ఎందుకంటే ఈ సినిమా మార్నింగ్ షో చూసిన వాళ్ళు చాలా లక్కీ. జోక్స్ అపార్ట్, అవును. సో here's wishing all the best to all of you. Sir Vijay garu, meeku I wish this brings you a lot of name, fame and money so that you can make more beautiful films like this. And Praveen, just keep the madness alive. మనం నెక్స్ట్ డెఫినెట్లీ మనం కలిసి చేద్దాం. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నాడు, ఇది రిజిస్టర్ చేయండి, ఇది సెపరేట్ గా కట్ చేసి నాకు పంపండి. అండ్ అండ్ అనుకి థ్యాంక్స్ చెప్పడం, I think it's like saying thanks to a family member. So but thank you so much for doing this for my friend and for Vijay, because I am pretty sure your approval or your what you've brought onto the table for this film has given them a lot of energy to go travel that extra mile. And Parda is what it is today because of you and of course all the other actors. So I wish you make more beautiful choices like this and give us Telugu audience mimmalni entala aadharistaro meeku telusu, how they've owned you. సో చాలా 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 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆవిడ పేరు మీద. ఐఎమ్ షూర్ మీరు ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు. అండ్ ద వే హౌ గ్రేస్ఫుల్లీ షీ టేక్స్ ఇట్ అండ్ షీ లవ్స్ ఇట్ ఇస్ సో నైస్ ఆఫ్ హర్. సో ఇంకా ఎక్కువ పొగిడితే పెయిడ్ ప్రమోషన్ అనుకుంటారు. So yes, once again, here's wishing you all the very best for Parada. And please watch Parada, releasing on August 22nd, only in theaters.
అది ఎందుకు అనేది ఒక్కొక్కళ్ళు ఒక రీజన్ అడిగితే 3 రీజన్స్ ఇచ్చారు. సో అందులో మీకు ఏదో ఒక రీజన్ ఖచ్చితంగా నచ్చుతుంది. బెస్ట్ రీజన్ ఏంటంటే ఇంట్లో అమ్మాయిల్ని, అక్క వాళ్ళని, చెల్లి వాళ్ళని అందరినీ, మన ఇంట్లో ఉన్న లేడీస్ అందరితో మనం చక్కగా హ్యాపీగా ఫ్యామిలీ అందరం వెళ్ళి, ఐ థింక్ ఇట్స్ బీన్ అ వైల్. సో ప్లీజ్ వాచ్ పర్దా, రిలీజింగ్ on 22nd August, only in theaters. Thank you.